పెద్ద ఆసుపత్రి కట్టించిండు మీకోసం, దవాఖాన లేకుండే అంత మంచి దవాఖాన కట్టిండు, తూప్రాన్ను మంచిగా చేసిండు, ఆర్డీఓ ఆఫీస్ చేసిండు, మున్సిపాలిటీ చేసిండు కేసీఆర్. 2.5 ఏళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 రూపాయల పని అయిందా అమ్మ ఇక్కడ? ఏమన్నా ఒకటి 2.5 ఏళ్ళలో అయిందేమి లేదు. కానీ బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు బంద్ అయింది, వానకాలం రాగానే చేప పిల్లలు పోసు కేసీఆర్ మా ముదిరాజులకు అవి బంద్ అయిపోయినాయి, గొర్రె పిల్లలు ఇచ్చే పథకం బంద్ అయింది, మా ఎస్సీలకు దళిత బంధు బంద్ అయింది, మా పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల్ని చదివించు కేసీఆర్, ఆ ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంద్ అయిపోయింది. అన్ని బంద్ పెట్టుడే తప్ప కొత్తగా ఏమైనా వచ్చినాయమ్మా? ఒక్క బస్సు తప్ప అంత చూస్తే ఆ బస్సు కథ మనకు తెలియదా? ఆ బస్సు కథ ఆడోళ్ళకు భార్యకు ఫ్రీ అన్నాడు, భర్తకు డబుల్ టికెట్. ఇంకేం పాడైంది అలా? ఇప్పుడు ఇంతకుముందు 10 రూపాయల టికెట్ ఉండే భర్తకు 20 చేసిండు, భార్యకు ఫ్రీ అన్నాడు. ఇక ఆడికాడికి అయిపోయాయి, భార్యకు ఫ్రీ భర్తకు డబుల్ టికెట్. ఇదేం బస్సు ఫ్రీ? మీ తెలియదు పెరిగిన లేదా టికెట్లు? మీ భర్త నడితే చెప్తాడు ఎంత అయిందో, డబుల్ చేసి పడేసిండు. ఇదంతా మోసం జరిగింది. ఏం చెప్పింది ఆ రోజు? ఇగో మా కాంగ్రెస్ వస్తే 4,000 పింఛన్ ఇస్తా అవ్వా తాతలకు అన్నాడు. మన్మడు వచ్చి కాళ్ళు ఒత్తుతాడు, పెట్రోల్కు పైసలు అడుక్కుంటాడు మన్మడు అని ముచ్చట్లు మంచిగా చెప్పింది ఎలక్షన్ల ముంగట. వచ్చినాయా 4,000? ఇప్పుడు 2.5 ఏళ్ళ సగం అయిపోయింది టైం. కేసీఆర్ గెలిచినాక 2,000 ఇస్తా అంటే గెలిచిన నెలకే 2,000 చేసిందా లేదా? మరి వీళ్ళు 26 నెలలు అయింది. ఇప్పుడు 26 నెలలు అయితే నెలకు 2,000 అంటే ఎంత కమ్మైనట్టు? 52,000 రూపాయలు పోయినాయి. 26 నెలలు నెలకు 2,000 అంటే ఎంత అవుతుంది? 52,000. ఇప్పుడు ఇక బీజేపీ వాడు కాంగ్రెస్ వాడు వచ్చి 2,000 తక్కువ నాకు ఓటే అంటుంది. వేద్దామా? 2,000 మొన్న ఒక అవ్వ అంటుండే గజ్వేల్ల 2,000 తీసుకుంటే బిడ్డ 50,000 దేపో అంటా అన్నాడు. అది తెచ్చినాకనే ఎత్తా 52,000 బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి నాకు, 2 తీసుకుంటా సారు 50 తెచ్చినాకనే ఎత్తా 50 అడకరాపో అని చెప్తా అంటుంది. ఓ అక్క బాగానే హుషారు ఉంది అనుకున్నా నేను. అంటే మనం మోసం చేసిండు. ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా తిరుగుతురట, కాళ్ళకు చక్రాలు కట్టినట్టు తిరుగుతురట, కాళ్ళల్లో మొక్కుతురట. నేను అడుగుతున్న అల్లాపూర్లో బీజేపీ వాడు ఏమన్నా ₹1 పనిచేసిందా అమ్మ? ఇగో ఈ నాగరాజు నా దగ్గరికి వచ్చి అల్లాపూర్లో దవాఖానలో పడితే ఒక 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాడు. సీఎం రిలీఫ్ ఫండ్ వెయ్యలే నేను. మా స్వామి, మా కృష్ణన్న వీళ్ళందరూ నా దగ్గరికి వస్తే దవాఖానలో పడితే బిల్లులు తక్కువ చేయించిన, కరోనా అప్పుడు సూదులు పంపిన, కరోనా అప్పుడు పరీక్షలు చేయించిన, ఎంతో ఒక 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినాం, ఒక 100 మందికి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినాం, ఒక 40-50 మంది ఆడబిడ్డలు కేసీఆర్ కిట్లు తెచ్చుకోలే. కిట్ అంటే తెలుసు కదా, చీరలు అన్నీ ఉంటాయి, అందులో సబ్బులు నూనెలు రాలే. ఇప్పుడు వస్తుందా? మరి ఇవన్నీ అన్నం పెట్టింది కేసీఆర్ కాదా? ఈరోడు బీజేపీ వాడు వచ్చి ఇప్పుడు గిర్ర కాళ్ళు మొక్కంగానే తిరగంగానే ఓటేసుడా? వాడు ఏం చేసిండు బీజేపీ వాడు? ఒక్క అవకన్నా 2,000 పింఛన్ ఇప్పించిండా? ఇచ్చిండా? బీజేపీ వాడు ఇయ్యలే. ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చి 2.5 ఏళ్ళ ఒక్క కొత్త పింఛన్ వచ్చిందా? ఈ 2.5 ఏళ్ళలో ఒక్కరికన్నా వచ్చిందా అమ్మ? అన్ని జూటా మాటలు మాట్లాడుతుంది. ఇవాళ మార్కెట్ అంటే నేను మార్కెట్ కూడా కట్టినా, ఆ స్టేజ్ మీద మీకు గోడౌన్లు కట్టించిన, మీకు మార్కెట్ కట్టించిన, గల్లీకి మీ కాలి కట్టకుండా మట్టి అంటకుండా సీసీ రోడ్లు పోసినాం, మంచినీళ్ళు తెచ్చినాం. ఇవన్నీ మేము చేయలేదా అమ్మ? ఏమిచ్చిందని కాంగ్రెస్ కోటేయాలి, ఏమిచ్చిందని బీజేపీని కోటేయాలి? మా అన్న రైతు బంధు యాడ్ చేస్తుండు. రైతు బంధు కరోనా ఉన్నప్పుడు మీకు యాదుకుందో లేదో, మొత్తం 45 రోజులు తాళాలు వేసుకొని ఇళ్ళనే ఉన్నాం, మనం బయటకు కూడా వెళ్ళలే. గా టైంలో కూడా రైతు బంధు వేయలేదా కేసీఆర్? మాకు అప్పుడు నేను మంత్రి, మా జీతాలు కట్ చేసిండు కేసీఆర్, ఉద్యోగస్తుల జీతాలు ఆపిండు, కానీ రైతులకు మాత్రం రైతు బంధు పడాలి టైం మీద అన్నాడు, బరాబర్ వేసిండు. ఏలే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 5 పంటలు అయినాయి, 5 పంటలకు 2 వేసిండు, 3 పెట్టిండు. ఇప్పుడు యాసంగి పంట నాకు తెలిసి ఆల్రెడీ దున్నుడైంది, నాట్లు ఓసుడైంది, నాట్లు వేసుడైంది, కలుపు తీసుడైంది. ఇది వరకు రైతు బంధు వాళ్ళే పడ్డదా? ఇది వరకు వాళ్ళే. అంటే ఇవాళ రైతు బంధులో మోసం జరుగుతలేదా? కేసీఆర్ గారు ఉండగా 11 విడతల్లో
82,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్. ఇయలే అంతకుముందు అసలు ఈ రైతు బంధు అనే పథకం ఉన్నదా? రైతు బంధును ఉట్టించిందే కేసీఆర్. వీళ్ళు వచ్చినాక ఇప్పుడు 3 సార్లు ఎగబెట్టింది. అదేవిధంగా యూరియా బస్తాలు అప్పుడు ఇదే అల్లాపూర్లో మీ ఊళ్ళో మన ఆటో డ్రైవర్ పేరేముండే రవి ఒక 4 బస్తాలు వేసుకురా రాంగా అంటే రవి 4 బస్తాలు వేసుకొచ్చి మీ ఇంటికాడ ఎత్తుండే ఏ పోనా. ఇప్పుడు మీరు పొద్దుగాలు లేచిపోయి తూప్రాన్ల లైన్లో నిలబడితే పొద్దుకడికి ఒక్క సంచి దొరుకుతూ అవునా కదా? ఎంత ఇబ్బంది ఉన్నది. కేసీఆర్ ఉండగా ఎవరైనా యూరియా బస్తా కోసం చెప్పులు లైన్లో పెట్టిండ్రా? ఎవరన్నా లైన్ కట్టిండ్రా? అసలు బస్తాల కోసం ఎదురు చూసినామా? ఇప్పుడు కాంగ్రెస్ వాడు వచ్చిండు, మళ్ళీ యూరియా బస్తాలకు తిప్పలు వచ్చిందా రాలేదా? మీరే గుండె, నేను నిజమా కాదా మీరే చెప్పుండి, గుండె మీద చేసుకోండి. తిప్పలు కాలే యూరియా బస్తాలకు. ఇప్పుడటిగా ఆ ఒక్క పంటకు మొదలు ఒక సంచి ఇస్తారట, నడిమిట్లో ఒక సంచి ఇస్తారట, లాస్ట్కి ఒక సంచి ఇస్తారట. 3 సార్లు తిరగాలన్నట. ఏం గోస ఇది అంటే వ్యవసాయం చేసుకోవడానికి రైతు విలువ తెలుస్తుంది. కేసీఆర్ ఆయన ఇయ్యాల కూడా వ్యవసాయం చేస్తాడు. ఆయన ముఖ్యమంత్రి ఉన్నా నాట్లేసిండు. ఆయన ఏ బాయికాడ వ్యవసాయం చూసుకున్నాడు. అందుకే రైతులకు టైం మీద ఎరువు ఇచ్చిండు, రైతులకు రైతు బంధు ఇచ్చిండు, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు, ఊరూరికి మార్కెట్ పెట్టి గింజ లేకుండా కేసీఆర్ గారు వడ్లు కొన్నాడు. ఏ రోజు కూడా రైతుకు తిప్పలు కానియలే. ఆనాడు కాంగ్రెస్ ఉంటే పొద్దున్న దాకా 2 గంటలు, పొద్దుకి 3 గంటల కరెంట్ వచ్చి అనుకుందా బాయిల కాడ. దొంగరాత్రి కరెంట్, అది ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. గుడ్డి కరెంటు. 5 గంటల కరెంటు కూడా రాకపోవు ఆనాడు. 2 దొయ్యలు వేసుకుంటే ఒక దొయ్య ఎండైపోవు నీళ్ళు అందక. యాదుకుందా మీకు? మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే 24 గంటలు నీ ఇంటికాడ కరెంట్ ఎట్టుందో బాయికాడ అట్లా కరెంట్ ఇచ్చిందా లేదా? ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వాడు వచ్చిండు, మళ్ళీ 12 గంటలకు వచ్చింది. ఇప్పుడు సాయంత్రం 4:30కు 5కి పోతే మళ్ళీ పొద్దుగాల 4 గంటలకు వస్తుందా లేదా? పోతలేదా కరెంటు? కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా పోయిందా? మీరు ఆలోచన చేయండి. కరెంటు కోసనే, యూరియా కోసనే, రైతు బంధుకు ఎదురు చూసుడే, అవునా కదా? ఈ రకంగా మోసం చేసిన కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి అంటున్నా. బీజేపీ కూడా ఏమైనా చేసిండు అసలే? ఈ నాగరాజు 100 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇప్పించిందా లేదా? ఈ తమ్ముడు పిలిస్తే వచ్చిందా లేదా? మరి రేపు పొద్దుగాల మనం కూడా పాలిచ్చే బర్రెకు గడ్డ వేసుకోవాలి, కానీ ఎవరికో దునపోతుకు గడ్డేసి బర్రెను పాలు ఇవ్వమంటే ఇస్తుందా చెల్లె? పనిచేసిన కాపాడుకోవద్దా? కాళ్ళ చేతులలో ఉంటాడు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం జైలుకు పోయింది తమ్ముడు, దెబ్బలు తిన్నాడు, తెలంగాణ కోసం కొట్లాడిండు. కేసీఆర్ వెంట నడిచిన తమ్ముడు ఈ నాగరాజు. గట్లనకు 2 చేతులతో దండం పెట్టరు పోయి. అయితే అట్లా మంచిగా పనిచేసిన తమ్ముడు ఎప్పుడు ఎవరికి కష్టం వచ్చినా పొద్దుగాల 8కి నా ఇంటికాడ ఉంటాడు. అన్న మా ఊళ్ళో దవాఖానలో పడ్డదే, జర ఫోన్ చేయవా, జర బిల్ తక్కువ చేయవా, జర డాక్టర్ సాబ్ చెప్పి మంచిగా చూడమనవా. అప్పుడు నేను ఆరోగ్య మంత్రి ఉంటే, వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ఉంటే ఎవరికి ఇంత కడుపున వచ్చినా నా దగ్గర వస్తుండే. మరి అటువంటి తమ్ముడిని మీరు దయచేసి ఆశీర్వదించండి అని నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఏమన్నాడు అక్క రేవంత్ రెడ్డి? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తుండు, మమ్మల్ని గెలిపిస్తే 1,00,000కు తులం బంగారం కలుపుతా అన్నాడా? వచ్చింది ఎవరికన్నా? అల్లాపూర్లో వచ్చిందట. వచ్చిందా? రాలే. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఒక్కటి మాత్రం అయింది చెల్లె, బంగారం ధర కొండెక్కింది. 80,000 ఉన్న బంగారం ధర 1,68,000 2 పోతుందా? అంటే బాగా ఆలోచించండి. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు అల్లాపూర్లో 10 లక్షలకు కూడా ఎవడు భూమి కొనలే, కొన్నాడా? కేసీఆర్ వచ్చినాక మీ భూమి ధర ₹1,00,00,000 అయిందా లేదా? అంటే కేసీఆర్ హయాంలో భూముల ధరలు పెంచి మీ గౌరవం పెంచింది. ఎందుకు పెరిగింది భూమి ధర? కరెంటు మంచిగా ఇస్తే, రైతు బంధు ఇస్తే, పండిన పంట కొంటే, మంచిగా నీళ్లు ఇస్తే, సౌలత్ చేస్తే ఇలా భూముల ధరలు పెరిగినాయి. ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక ఆగమై ఒక్కటైతే చేసింది అక్క రేవంత్ రెడ్డి. ఆయన వచ్చినాక భూముల ధరలు పాతాళానికి, బంగారం ధర ఆకాశానికి. ఇది మాత్రం చేసింది, చేయలేదు. అది భూముల ధరలు పాతాళానికి పోయి బంగారం ధర మాత్రం ఆకాశానికి.
ఇంతకు మించి ఏమైనా చేసిందని నాకు చెప్పుది మీరు ఆలోచన చేయండి. మరి బీజేపీ కూడా వస్తుంది అడిమిట్లా వానికి అసలు ఎందుకు ఓటేయాలి? ఏం చేసింది బీజేపీ అని నేను అడుగుతున్నా అల్లాపూర్లో మిమ్మల్ని. ఏమన్నా బీజేపీ వాళ్ళు మనకు చేసిన పని, మీకు చేసిన సేవ ఏమన్నా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఏమన్నా ఉన్నదా? కేసీఆర్ గారు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టలేదు. ఆడ ఎంత మంచి గుడి కట్టిండు. గజ్వేల్ల రామాలయం కట్టిండు, శివాలయం కట్టిండు, తూప్రాన్ల మా పోషమ్మ తల్లి గుడి కట్టిండు. ఎన్ని చేసిండు కేసీఆర్ గారు. ఈ బీజేపీ వాళ్ళు ఉత్తగానే మాయ మాటలు చెప్పుడు తప్ప ఏమన్నా పని జరిగిందా? రేపు ఇవాళ తెలంగాణ అంతా ఏమనుకుంటుంది? మళ్ళా కేసీఆర్ సార్ వస్తేనే మాకు మంచిగా ఉండి అనుకుంటుందా లేదా? అనుకుంటుందా లేదా? మీ దయ ఉంటే, మీ ప్రేమ ఉంటే నాగరాజు కౌన్సిలర్ అవుతాడు. ఎన్నేళ్ళ రోజుల కోసం అవుతాడు? 5 ఏళ్ల కోసం అవుతాడు. అవునా? మరి 2 ఏళ్ల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? పోయినసారి లచ్చమ్మ పోయి నాకు రోడ్డు కావాలంటే దెబ్బకి ఇచ్చిందా లేదా కేసీఆర్? రేపు నాగరాజు పోతాడు, మాకు ఇంకేదైనా ఈ పని కావాలంటే తేడా నాగరాజు? కేసీఆర్ దగ్గర నాగరాజుకి స్వతంత్రం ఉంటుంది. దగ్గర పువ్వు గుర్తు అనుకుంటుందా? నాగరాజు నా ఇంటికి వచ్చి అన్న మావానికి సాయం చేయమని నాగరాజు అడుగుతాడు. దగ్గర చేయి గుర్తాడు అడుగుతాడా నన్ను? మరి ఇంట్లో మనిషిని విడిచిపెట్టుకుందామా? మన సంసారాన్ని మనం ఖరాబ్ చేసుకుందామా? నాకు కొంచెం అల్లాపూర్లో నారాజు ఉన్నది. నాకు 2 సార్లు మంది మిస్ అయింది బండి. ఈ తప్ప కూడా మిస్ చేస్తారా? మళ్ళా మిస్ చేస్తారా? ఇక మిస్ చేస్తారా? మేము గిట్ట సేవ చేసినాము, మమ్మల్ని గిట్ల చేస్తారా? ఇక చేస్తారా? ఇక గజ్వేల్ అవ్వ చెప్పింది, వాడిచ్చిన తీసుకుంటా వీడిచ్చిన తీసుకుంటా ఒట్టు అయితే పెట్టుకొని నీయత తప్పకుండా కారు గుర్తుతా సారు అన్నది. మరి అల్లాపురంలో నీయత ఏందో నాకు చెప్పాలి మీరే. ఇక ఇప్పుడు నేను ఒక్కటి అంటున్న చెల్లె, పొద్దుగాలు వేస్తే నల్ల తిప్పితే ఆ బిందెల కేసీఆర్ కనబడతలేడా నీళ్ళల్లో? మీ ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెడితే ఆ సిమెంట్ రోడ్లో కేసీఆర్ కనబడతలేడా అమ్మ? మీరు పోయే బైపాస్ రోడ్డు కేసీఆర్ది కాదా? ఆ టోల్ గేట్ కాడ కట్టిన మార్కెట్ కేసీఆర్ కట్టించింది కాదా? వాటర్ ట్యాంక్ కట్టింది కేసీఆర్ కాదా? మీ చెరువులను మంచిగా చేసింది కేసీఆర్ కాదా? నీకు ఇచ్చే 2000 పింఛన్లో కేసీఆర్ యాడికి వస్తలేడా? మీకు వచ్చే రైతు బంధులో కేసీఆర్ యాడికి వస్తలేడా? రైతు బీమా పెట్టలేదా కేసీఆర్? రైతు బీమా పెట్టి ఎవరైనా అదృష్టం బాగలేక చనిపోతే దినవారాలు వెళ్ళే వరకు 5 లక్షలు పంపలేదా ఇంటికి? కాపాడుకోలేదా కేసీఆర్? ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక అంత ఆగం అయిపోయాయి. వస్తున్నాయా? అంత ఆగం చేసింది. మరి మనము మన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని పట్టుకొని ఏం మాట్లాడుతుంది చెల్లె రేవంత్ రెడ్డి? నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమయ్యా 4000 పింఛన్ ఏది మా అవ్వాతాతలని అడిగిన, ఏదయ్యా మా అక్క చెల్లెలకు 2500 అని అడిగిన, నీ తులం బంగారం ఏడవైంది అని అడిగిన. అడిగితే ఏమంటాడు రేవంత్ రెడ్డి? ఏమయ్యా హరీశ్రావు బాగా తిడుతున్నావు నన్ను, నీ లాగులో తొండలు జరగొట్టా అంటాడు. ఎవరైనా ముఖ్యమంత్రి మాట్లాడే భాషన అమ్మాయిది? కేసీఆర్ని పట్టుకొని నీ పేగులు ఉడవికి మెడలేసుకొని తిరుగుతాడట. ఎవడన్నా ముఖ్యమంత్రికి అట్లా అనొచ్చు నా కేసీఆర్ని పట్టుకొని? ఏం తప్పు చేసిండు కేసీఆర్? 11 రోజులు అన్నం తినక చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చింది కాదమ్మా. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ని పట్టుకొని నీకంటే 20 ఏళ్ళు వయసులో పెద్దోడు ఆయన పట్టుకొని నీ పేగులుడ వీక్తా, నీ కండ్ల గుడ్లుడ వీక్తా, నీ లాగులో తొండలు ఇది ఆ ముఖ్యమంత్రి మాట్లాడేది. ఈ పద్ధత నేను అడుగుతా ఉన్నా. ఎవడన్నా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడతారా అమ్మా? ఈ భాష మంచిదా? మీరు చెప్పండి నాకు. ఈ రకంగా మాట్లాడు మర్యాదనా నేను అడుగుతా ఉన్నా. ఏం తక్కువ? నువ్వు నిజంగా నీకు మంచి పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ 2000 ఇచ్చి నువ్వు 4000, కేసీఆర్ 10,000 రైతు బంధు ఇచ్చిండు నువ్వు 20,000, నువ్వు కేసీఆర్ 1,116 ఇచ్చిండు నువ్వు తులం బంగారం కలుపు, నువ్వు మహిళలకు 2500 ఇస్తాను ఇచ్చి మంచి పేరు తెచ్చుకో. కేసీఆర్ని తిడితే మంచి పేరు వస్తుందా? శాపనార్థాలు పెడితే మంచి పేరు వస్తుందా? తిట్టుడు శాపనార్థాలు పెట్టుడు తప్ప ఎన్నడన్నా టీవీలో చూస్తారు కదా మీరు. ఒక్క మంచి మాట మాట్లాడడం విన్నరా? రైతుల గురించి మాట్లాడినట్టు, మన చదువుకునే పిల్లల గురించి మాట్లాడినట్టు, అక్క చెల్లెళ్ళ గురించి మాట్లాడినట్టు, దవాఖాన్ల గురించి మాట్లాడినట్టు ఎన్నడన్నా విన్నా మా తల్లి? నోరిపుత కేసీఆర్ని తిట్టుడు. ఎన్ని రోజులు కేసీఆర్ని తిట్టుకుంటా బతావు? ఎన్ని రోజులు కేసీఆర్ని తిట్టుకుంటా బతావు? ఎవరైనా ముఖ్యమంత్రికి చరిత్రలో ఒక పేరు ఉంటుంది. ఇప్పుడు వెంకట రాజశేఖర రెడ్డి ఉంటే ఆయనకు ఆరోగ్యశ్రీ పథకం తెచ్చిండు అని పేరున్నది. ఎన్టీ రామారావు ఉంటే 2 రూపాయల కిలో బియ్యం తెచ్చిండు అని ఆయనకు పేరు పడ్డది. కేసీఆర్ ఉంటే
రైతు బంధు పెట్టిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, 2000 పెన్షన్ ఇచ్చిండు అని కేసీఆర్కు పేరు పడ్డది. రేవంత్ రెడ్డికి ఏం పేరు పడ్డదమ్మా? బూతు పిత, రోత పిత, అవినీతి పిత. బూతులు తిట్టుడు, రోత మాటలు మాట్లాడు, పైసలు దండుకుడు, అవినీతి. గిది తప్ప రేవంత్ రెడ్డి చేసిన పని 2.5 ఏళ్ళలో ఏమన్నా చెప్తారా? ఒకటేదన్నా ఒక బస్ అంటే ఏమనంటే ఆడవాళ్ళకి ఫ్రీ, మగవాళ్ళకి డబుల్ టికెట్, గింతేనా? ఇంకేమైనా ఉన్నదా? దయచేసి ఆలోచన చేయండి. నేను చేసుకుందాం, చేద్దాం తల్లి. ఇప్పుడు ఆ ఢిల్లీలో బీజేపీ ఆయన కోపుల పని కథం పట్టిండు. బీజేపీ గెలిచినాక మొన్న ఇంత కోపుల పని కత్తెర పెట్టిండిగా. ఇంకా బీజేపీ వచ్చి ఓటు అడుగుతుంది ఇక అల్లాపుల్లా వత్తురా భూగుత్తలు గిరగిర చూకునేట కదా బండ్లు. అందుకే నేను అనేది నిజంగా మొన్న ఏమనకండి మంచిగానే అడిగిందమ్మ, కానీ తప్పేం లేదు. అయితే ఒక విషయం తల్లి, నిజంగా మొన్న కేసీఆర్ గెలిస్తే ఈ పాటికి మీ పింఛన్ 2000 పోయి 4000 అవుతుండే. రేవంత్ రెడ్డి గెలిచి ఆగమైపోయలే. చేసుకుందాం. ఎవరైనా అన్నం పెట్టేటోళ్ళనే అడుగుతారు. కేసీఆర్ చేసింది కనుకనే చేస్తారని ఒక మాట చెప్పుకుంటారు, తప్పేముండదు అందులో. చేద్దాం తప్పకుండా. ఈ జెండా కూడా కేసీఆర్ పెట్టింది. అయితే మా తమ్ముడు నాగరాజును గెలిపియండి. తప్పకుండా ఈ అల్లాపూర్లో మీ కష్టాలు సుఖాలు మీరు అనుకున్న పనులు చేయించే బాధ్యత కేసీఆర్ గారి దగ్గర నేను తీసుకుంటా. ఈ తాప అయితే నాకు 2 సార్లు పోయింది. ఈ తాప పోతుందా? పోతుందా? నియతగా చెప్తురా, ఉత్తుగా చెప్తురా అమ్మా? ఈసారి కూడా మళ్ళీ ఆగం చేస్తారా? గజ్వేలు అవ్వ చెప్పింది అయితే నాకైతే మంచిగా అనిపించింది. మరి వీడు ఎట్లున్నదో నాకు తెలియదు. దయచేసి ఈసారి మాత్రం కింద మీద కావద్దు. మనకు కూడా సర్దిదిన్న రేవు కలవద్దా? నియత్ ఉంటే బర్కత్ ఉంటుంది అంటారు పెద్దలు, అవునా కాదా? తాగే నీళ్లు కేసీఆర్ది, వచ్చే కరెంటు కేసీఆర్ది, వచ్చే 2000 పెన్షన్ కేసీఆర్ది, రైతు బంధు కేసీఆర్ది, నీ ఇంటి ముంగట రోడ్డు కేసీఆర్ది కాదమ్మా. ఎట్లా మాట తప్పుదాం, ఎట్లా నియత్ తప్పుదాం ఆలోచన చేయండి. ఈ బీజేపీ వాడు ఏమన్నా ఒక పని చేస్తే చెప్పు, నాకు ఈ పని చేసినా అని చెప్పమని. కాంగ్రెస్ వాడు 2.5 ఏళ్ళు అయింది కేసీఆర్ కిట్టు దవాఖానలో బంద్ కాలే. ఇప్పుడు తూప్రాన్ దవాఖానకు పోతే ఏమంటారు? గజ్వేల్కి పోండి, మెదక్ పోండి. మున్పట్లక చూస్తున్నా తూప్రాన్ దవాఖానలో? మున్పట్లక దవాఖానలో డాక్టర్లు ఉంటున్నారా కేసీఆర్ ఉన్నట్టు? మరి ఇంత ఖరాబ్ చేసిన వాళ్ళకి ఇంకా ఎందుకు ఓటేయాలి అని ఆలోచిస్తున్నా. అటు అనబోదు ఇటు అనబోదు ఎలగొడుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు అట్లా అయిందా? మంచిగా దగ్గరుండి జాయిన్ చేసుకొని మంచి కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి అల్లాపూర్లో దించిపోయింది అన్నాడు. ఇవాళ ఆగమైపోయింది. అందువల్ల మళ్ళా మంచి రోజులు రావాలి మనకు, మళ్ళా మనకు పాత రోజులు రావాలి. మనం అనుకు